హలో గాయ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏమంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చిండదు అండ్ ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఉంది, అటెండ్ అవ్వాలా అండ్ అలానే ఇప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలా వద్దా అనే ప్రతి పాయింట్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ని పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సో గాయస్, మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థమవుదు. సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఇక్కడ మనము ఫస్ట్ ఫేజ్లో మనము రిజిస్టర్ అయ్యాం, అలానే మనము డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసాం అండ్ దెన్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకు 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సిచ్యువేషన్ నెంబర్ 1 వచ్చేసి నో సీట్. మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కానీ మనకు ఎటువంటి సీట్ రాలేదు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి సీట్ రాకపోతే మనకు ఉన్న ఛాన్స్ ఏంటి, మరి సెకండ్ ఫేజ్ ఉంటుంది, అందులో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. అప్పుడు మనకి ఏ సీట్ అయితే వస్తుందో అక్కడికి వెళ్ళడం. ఇక్కడ సిచ్యువేషన్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కానీ మనకు సీట్ వచ్చింది, ఓకే, కానీ ఇక్కడ మనకు నచ్చిన కాలేజ్ రాలేదు. సో అందుకని మనము రిపోర్ట్ చేయలేదు అనుకుందాం, నో రిపోర్ట్, ఓకేనా. ఇక్కడ పలానా కాలేజ్లో వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే కాలేజ్లో వచ్చింది ఇక్కడ మనకు, కానీ ఈ కాలేజ్ అనేది మీకు నచ్చలేదు, అందుకని మీరు రిపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది, ఓకేనా. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకు తెలిసిందే మరి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ మనకు మరి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సీట్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ మనకు సీట్ వచ్చింది మనం వెబ్ ఆప్షన్స్ పెట్టిన పరంగా. సో ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్లో ఏదైనా ఒక సీట్ వస్తే ఇంకా ఈ సీటే కన్ఫర్మ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదనుకుందాం, నో సీట్. ఇక్కడ మరి సెకండ్ ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాము, మరి ఇక్కడ మనకేమో సీట్ రాలేదనుకుందాం. సో ఇక్కడ సీట్ రాలేదు, మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ మనం రిపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ మనకు సీట్ పోతుంది, ఇక్కడ సీట్ పోతుంది. అదే మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చి ఉంటుందో ఈ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసింటే, అదే ఇక్కడ మీకు సి అనే కాలేజ్ వచ్చింది కాబట్టి ఈ సి అనే కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే ఈ సీట్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో, ఓకేనా. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్కి వచ్చారు, ఇక్కడ మీకు ఎటువంటి సీట్ రాలేదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ సి అనే కాలేజు మనకిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ ఫేజ్కి వెళ్ళి ఇక్కడ మనం ఆ కాలేజ్కి రిపోర్ట్ చేసాం కాబట్టి మనకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు మరీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఇక్కడ మీకు ఎటువంటి సీట్ రాలేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మీకు కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ని ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్లో ఇస్తారన్నమాట. అందుకే మీకు చెప్పేది, ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని చెప్పేది. ఒకవేళ ఇక్కడ మీకు ఎటువంటి సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ని ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్లో ఇస్తారన్నమాట. అందుకే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయాలని చెప్పేది, ఓకేనా. సో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సి అనే కాలేజ్ వచ్చింది, ఇప్పుడు ఇలా అనుకుందామంట ABCDEF అప్ టు Z, ఓకేనా. ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో సి అనే కాలేజ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెడతారంటే ఈ సి కన్నా ముందు కాలేజ్లోనే పెట్టాలి, బి కాలేజ్లో మాత్రమే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సి అనే కాలేజ్ వచ్చింది కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో ఎలా పెడతారు వెబ్ ఆప్షన్స్, బి కాలేజ్లో మాత్రమే పెట్టాలి, ఇంకా మంచి కాలేజెస్నే పెట్టాలి మనము. అంతేగాని ఇక్కడ మనం డిఈ ఇలాంటి కాలేజెస్లో పెట్టకూడదు. ఎవరికైతే మరి మనకు సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు కాలేజ్ ఏదైతే సి అనే కాలేజ్ ఏదైతే వచ్చి ఉంటుందో దానికన్నా ఇంకా టాప్ కాలేజెస్ పెట్టాలి, అంతేకాని ఇక్కడ కింద ఉన్న కాలేజెస్ పెట్టకూడదు. ఎందుకంటే మనకు సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో లాస్ట్కి అదే కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి సీట్ రాలేదు అనే వాళ్ళు ఇంకా వెబ్ ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళు చాలా కాలేజెస్ పెట్టాలి, ABCDEF అప్ టు ఇలా మనకు చాలా కాలేజెస్ పెట్టాలి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చిండదో వాళ్ళు చాలా ఆప్షన్స్ పెట్టాలి, ఓకేనా. ఇలా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో చాలా ఆప్షన్స్ పెడితేనే వాళ్ళకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. దట్స్ ఇట్ గైస్.